హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆరాధ్య వ్లాగ్స్ 405. ఏంటి ఆకు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? దగ్గు జలుబు చిటికెలో మాయమండి. నిజంగానే నేనైతే ఎక్స్పీరియన్స్ చేశాను. ఎందుకంటే మా పిల్లలకైతే విపరీతమైన దగ్గు జలుబు వచ్చినప్పుడైతే ఈ ఆకు అనేది కోసుకొచ్చి, పిచ్చాకుల్లో ఉంటుందండి. బయట ఎక్కడైనా సరే రోడ్ల మీద చెట్లు ఉంటాయి కదా, పిచ్చి చెట్లు, అవి అక్కడ ఉంటుంది. కాకపోతే వీటికి పాలు వస్తాయి అన్నమాట. చాలామందికి తెలిసుంటుంది. మేమైతే వీటిని చుట్టపాకు అంటామన్నమాట. మరి మీరేమంటారో అయితే తెలియదు. మా సైడ్ అయితే ఇలా అంటారు. మనకి చిన్నప్పుడు పసిపిల్లలకి పెడుతుంటారంట దగ్గు జలుబు, నెమ్ము పీల్చేస్తుందని చెప్పి తల మీద పెట్టేవాళ్ళు. కాకపోతే అదేం చేస్తారంటే అప్పుడే ఉపయోగించేవాళ్ళు. మన పెద్దల చిట్కా అనమాట ఇది. ఇదైతే చాలా పర్ఫెక్ట్గా అయితే మాకైతే రిజల్ట్ అయితే కనిపించిందండి. మా అబ్బాయి అయితే అస్సలు దగ్గు వస్తే మాత్రం ఆ రోజు మాకు దేవుడు కనిపించేస్తాడనమాట. చాలా భయం వచ్చేస్తుంది, కక్కేస్తాడు, గల్ల అలా వస్తూ ఉంటుంది. నెబులైజేషన్ పెట్టినా కూడా తగ్గదు. మాకైతే ఈ ఆకు గురించి తెలిసింది. అప్పుడైతే మేమైతే ఈ ఆకుని కోసుకొచ్చి ఇలాగా పసురైతే పిండి ఆకుని బాగా, చాలామంది అయితే ఇలా పిండరు, పెద్దవాళ్ళు అయితే ఇలా పిండితేనే అదైతే పనిచేస్తుంది అనమాట. దంచి అలా చేయకూడదు, మిక్సీలో వేయడం దంచడం చేయకూడదు. చూసారా? ఇప్పుడు ఆ పిండిన దాంట్లో అయితే పసుపు వేసేసి చిన్న ముద్దలాగా చేసుకొని, మనము పిండిన ఆకు అయితే ఉంటుంది కదా, ఆకులో పెట్టుకొని ఎవరైతే బాగలేదో పెద్దోళ్ళకైనా పనిచేస్తుందండి. ఈవెన్ మా హస్బెండ్కి కూడా చాలా బాగా అయితే రిజల్ట్ వచ్చిందనమాట. మీరు నమ్ముతారో నమ్మరో, ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అలాంటివి ఏం లేవు. పెద్దల చిట్కాలన్నమాట. చూస్తున్నారా? ఇలా అయితే పెట్టుకోవాలి. బాగా దాన్ని అయితే చిన్న ముద్దలాగా చేసుకొని ఉపయోగించి మీరే నా కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీకైతే నా ఛానల్ ద్వారా వస్తూ ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి మీకు ఉపయోగపడే వాళ్ళకి. నిజంగా చెప్తున్నానండి, ఇదైతే 100% అయితే రిజల్ట్ ఉంటుంది. ఎంతసేపటికి మనము పిల్లలకి కాఫ్ సిరప్లు అసలు ఇప్పుడు ఈ టైంలో అయితే యూస్ చేయకూడదని చెప్తున్నారు. చాలా డిసడ్వాంటేజెస్, ఇంకా చాలా కెమికల్స్ ఉంటున్నాయి, దానివల్ల పిల్లలకి చాలా డేంజర్ అని చెప్తున్నారు. సో ఇది ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. నాకు తెలిసిన వెంటనే మీతో అయితే షేర్ చేసుకోవాలని అయితే నాకు అనిపించింది. చూసారా? ఇలా బాబు తల మీద అయితే పెట్టేసిన తర్వాత అలాగే బాబు నిద్రపోవాలన్నమాట. పడుకొని హ్యాపీగా అయితే స్లీప్ చేశాడు. ఆ రోజు చాలా హ్యాపీ అనిపించింది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.